టిఆర్ఎస్ అనే పేరుని ఇంతకు ముందు మనం బిఆర్ఎస్ లో చూసాము. అయితే ఇప్పుడు దానికి ధీటుగా కవిత గారు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. కానీ ఇక్కడ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సేవగా మార్చి ఆమోదించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి చెప్తా. టీఆర్ఎస్ అంటే మన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మన కేసీఆర్ గుర్తొస్తారు. కానీ తండ్రికి కాకుండా, అన్నకి కాకుండా సొంత పార్టీ పెట్టింది. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా మారిపోయింది. అది ఎందుకు మారదో తెలియదు. సొంత తండ్రే కదా, సొంత తండ్రి అన్న మీద అధికారం ఏందో అర్థం కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎంత ఉన్నా లేకున్నా ఫ్యామిలీ మెంబర్ కదా. ఆమె సేనగా, సేవగా ఆమె ఎంత మార్చుకున్నా, ఎంత చేసినా గెలవడం కష్టం. మరో షర్మిలక్క మన కవితక్క అవుతుంది మన తెలంగాణలో. అంటే దానికి ఎటువంటి ఓట్లు చీలడం గానీ, ఓట్లు పడడం గానీ మీకేం అనిపించట్లేదు? సీట్లు రావాలి. డిపాజిట్లే రావు. నెక్స్ట్ వచ్చేది మన బాబు కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే కేటీఆర్, కేసీఆర్ ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చింది. ఏం చేయలేక చాలా ప్రజలు, ప్రతి రైతులైనా ఎవరైనా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే కేసీఆర్. సో ఈమె ఏంటంటే అప్పుడు ఒకసారి జైలుకి పోయినప్పుడు, ఆ కేసుల స్కామ్స్ కేసులో జైలుకి పోయినప్పుడు కాపాడింది కేసీఆర్, కేటీఆర్. అప్పుడు అంత సహాయం చేసింది కదా, అది మర్చిపోయిందా? కానీ ఆడపిల్లని బయటకి నెట్టేసినారు. ఆస్తుల గొడవ అని, అదని ఇదని ఆమె అదే నినాదంతో వచ్చింది. ఇప్పుడు పంచజన్యం అంటుంది. మరి రైతులకి అది ఇది అని అంటుంది. మరి దాని మీద మేము 10 సంవత్సరాలు లేని, అది 10 సంవత్సరాలు లేనిది ఒకటేసారి మన బాబు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు బాబు గుర్తొచ్చిండు, ఇప్పుడు ఆస్తి గుర్తొచ్చింది, ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెట్టు. అదే మరి పార్టీ ఫస్టే పెట్టుకుంటుంది. ఆమెకు లైఫ్ ఇచ్చింది కేసీఆర్, ఎమ్మెల్సీగా ఆయనకు లైఫ్ ఇచ్చింది కేసీఆర్. అతన్ని ఇచ్చిపెట్టి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి అంతా అదేంటంటే ఏదో బయట సపోర్ట్ వస్తుంది కాబట్టి ముందుకు వెళ్తుంది. కానీ ఆమెకు నాకు తెలిసి అయితే కష్టం. డిపాజిట్ కూడా రావు నాకు తెలుసు కవిత గారికి. థ్యాంక్ యూ.